సో మీరు జానపద కథానాయకుడిగా 'విఠలాచార్య' గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో వేషాలు వేసినప్పుడు, మీకంటూ ఒక రేంజ్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ టైంలో వచ్చినటువంటి జనరేషన్ 'చిరంజీవి' గారు కావచ్చు, అప్పుడు 'కొదమసింహం' అనుకుంటాను కదా! అదే టైంకి అప్పుడు రిలీజ్ అయినప్పుడు కాంపిటీషన్ అనేది కనిపించేదా? మీ మధ్యలో ఎలా ఉండేదసలు? నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ నాదే 'పునాదిరాళ్ళు'. 'పునాదిరాళ్ళులో' మేము 5గురం కుర్రోళ్ళం. కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత 'పున్నమి నాగులో' చేశాము. ఆయనదేమో నెగెటివ్ క్యారెక్టర్, నాది. సో నాకు ఆమ్, ఏమంటాము, స్నేహితుడిని మిత్రుడు అంటాం. నాకు ఆప్తమిత్రుడు. ఆప్తమిత్రుడు అంటే ఆపదల్లో ఆదుకునేవాడు. ఆదుకునేవాడు. హ్మ్. అలా ఉన్న ఇద్దరు ముగ్గురులో నాకు చిరంజీవి కూడా ఒకరు. హ్మ్. సో అయితే నేను ఎప్పుడూ ఆప్తమిత్రుడని నేను ఆయన్ని కలవటము, నా సమస్యలు చెప్పుకోవటం ఇటువంటి ఎప్పుడు హ్మ్. నేను చేయలేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు నాకు రాలేదు. నన్ను ఇండస్ట్రీలో నేను అంతకుముందు ఎలా వచ్చానో, నన్ను ఎలా పోషిస్తున్నారో ప్రొడ్యూసర్సు అండ్ ఛానల్స్ అవనివ్వండి, డైరెక్టర్స్ అవనివ్వండి. సో దానివల్ల నేను ఇతర వాళ్ళ అండదండలు లేకుండానే నేను ఒంటరిగా వెళుతున్నా. హ్మ్. ఒంటరిగా వెళుతున్నాను. అలా సాగుతోంది. కాలం నన్ను సాగనిస్తుంది ఈ వయసులో కూడా. హ్మ్. సో నాకు ఇష్టమే. నా పక్క వాళ్ళు నేనే పొగుడుతూ ఉంటాను. ఆ షార్ట్ చేసినప్పుడే నాకు ఏచూరి గారు, మేమందరం, జగన్మోహన్, ఇవన్నీ ఏచూరి గారు అందరూ మేము, ఉన్నారు కదా ఆ అయ్యో ఆయన లేని, ఏచూరి గారు లేని సినిమా ఉండేదా అప్పట్లో? ఎంతకాలం నుంచి మా అందరికంటే సీనియర్స్ సారథి గారు, ఏచూరి గారు, కేకే శర్మ గారు, ఇటువంటి వారందరూ కూడా చాలా సీనియర్స్ అండి. వారందరితో కలిసిమెలిసి చేశాము. మెయిన్ సావిత్రి గారు, వారితో నా జగన్మోహన్లో మదర్ ఆవిడే, పునాదిరాళ్ళలో మదర్ ఆవిడే. నాకు అటువంటి అదృష్టం, వారి పక్కన చేసే అదృష్టం కలిగింది అప్పట్లో మాకు. సో నాకు ఎదటి వాళ్ళు బాగుంటే నాకు చాలా ఇష్టం. సంతోషం. ఆ సంతోషం. ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి? లేదండి, నేను చెప్తున్నాను కదా, నాకు అసలు ఫోన్ నెంబర్లు తెలియదు, ఏమీ తెలియదు. నేను ఆహా అనుకుంటాను అంతే. గతంలో కలిసి పని చేశాము, ఆప్తమిత్రుడు, అంతే. అవన్నీ కూడా అనుకోను, ఆహా అనుకుంటా. అంటే ఇవన్నీ కూడా పెద్ద ఇవన్నీ ఇవ్వటం నేను పెద్దగా అనుకోను. ఎందుకంటే ఏదో చెప్తా ఉంటారు, మనకు కావాల్సింది ఏంటంటే పిక్చర్ సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, జనాలు చూడాలి, ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, అంతే. మళ్ళీ వాళ్ళు సినిమా తీయాలి, మనకు వర్క్ ఇవ్వాలి. కానీ అవన్నీ మనకి ఒక స్టేజ్కి వెళ్ళాక అవి కావాలండి. ఒక స్టేజ్కి వెళ్ళాక వీటన్నిటికంటే ఏదో ఇంకా కావాలి, ఏదో ఇంకా కావాలనే తపన అది ఉంటుంది. ఆ తపన ఉన్న వాళ్ళు అటు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. నేను చెప్పాను కదా, అత్యాశ నాకు లేదు అని. సో వాటి గురించి నేను ఆలోచించాను అసలు. అయితే మీకు మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, అసలు వేరే దురలవాట్లు కానీ మిగతావి కానీ ఇవన్నీ లేవనుకున్నప్పుడు మీతో పాటుగా ఇండస్ట్రీలోకి వచ్చి, లేకంటే మీకంటే సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది తాగుడుకు బానిస అయ్యారు, లేకుంటే ఇంకో వ్యసనాలకు బానిస అయ్యి ఉన్నదంతా పోగొట్టుకున్నారు, అప్పుల పాలయ్యారు, ఒకప్పుడు విపరీతంగా సంపాదించిన వాళ్ళు కూడా అప్పుల పాలయ్యారు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుందండి, బాధ కలుగుతుంది. ఏదైనా చేయగలిగితే మనం ఆహా అనే పొజిషన్లో లేము, చిన్న చిన్నగా ఏదైనా చేయగలం అంతే. పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఆ మనస్తత్వం ఉంటుందో లేదో తెలియదు. మనకేమిటంటే చేద్దామన్నా మన దగ్గర ఉండవు. ఎప్పుడైనా చెప్పేవాళ్ళ సావిత్రమ్మ గారితో కానీ ఇంకెవరితో నేను ఇలా మాట్లాడినప్పుడు డిస్కషన్స్లో కానీ? లేదండి, అసలు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినప్పుడు మాకు ఆవిడ అన్ని కష్టాల్లో ఉన్నారని తెలియదు. ఈ మధ్యన ఈ యూట్యూబ్స్ అవి వచ్చిన తర్వాత వాటిలో వేసి 600 ఇంట్లో ఉన్నారు, లేకపోతే రేక్ షెడ్లో ఉన్నారని తెలిస్తే, అవునా అప్పట్లో మనం పనిచేసామే, బోల్డ్ అంత ఇచ్చేవాళ్ళే మన దగ్గర ఉన్నది అని కళ్ళంటా నీళ్లు పెట్టుకున్నాను. అంతే కదా, తెలియకుండా వచ్చేవాళ్ళు షూటింగ్కి. సావిత్రి గారు వచ్చారు అనుకోవటమే, మనం ఎప్పుడో సినిమాల్లో చూసాం అని చూడటం, మీరు కలిసి పనిచేశారన్నప్పుడు ఒక సంతోషం అంతే తప్ప వెనకాల ఉన్న ఆవిడ బాధలు మనకు ఎవరు చెప్పడం లేదు. పెద్దగా అప్పట్లో మన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కదా, తక్కువే కదా అందరికీ కూడా. అయినా మనకు ఉన్న దాంట్లో తప్పకుండా సహాయమే కదా అసలు. ఎంత మరి మన పెద్దవాళ్ళు ఎందుకు అటువంటి వాళ్ళని ఆదరించలేదో కూడా అర్థంగా. కానీ వాళ్ళ లోపల కూడా ఏవో ఉంటాయి, అది మనసులో పెట్టుకుని వీళ్ళు వాళ్ళని చూసేది ఏంటని వదిలేశారు.
తప్పులను క్షమించి ఒక ఇదని చెప్పి అందరూ సహాయం చేసే గుణం మరి ఉండుంటే బాగుండేది. అది ఎవరు చేయలేకపోయారు. లేకపోతే వారికి కూడా అలా అన్ని కష్టాలని తెలియలేదు, బయటికి చెప్పుకోలేదేమో, తెలియలేదేమో, అంత కష్టాల్లో ఉన్నారని తెలియదేమో, అనేక కారణాలు ఉండొచ్చు అంటే. అదే టైంలో ఓన్లీ ఇప్పుడు మన సావిత్రమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది ఇలా అప్పుల పాలయ్యారు, లేకుంటే ఉన్నదంతా నమ్మి ఇచ్చేసారు ఎవరికో అనేది ఉంది. వాళ్ళు ఏదో ఒక కథ చెప్పారు, లేకుంటే వాళ్ళ దీనగాథ చెప్పుకున్నారంటే ఇంట్లో వాళ్ళ ఇది కూడా పైకి వచ్చినప్పుడు మనం ఏమి వెనకాల వాళ్ళే చూస్తారు కాబట్టి అవన్నీ వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో అన్నీ పెట్టి వీళ్ళు ఇంట్లో వాళ్ళు అన్యాయం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అన్నీ పోగొట్టుకోవటం జరిగి ఎదటి వాళ్ళ మీద అన్నీ ఉండటం, ఆస్తులు అవి అన్నీ ఉండటం. సో వీళ్ళు లేకపోవటం. కొంతమంది సినిమాలు తీసి ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారంటే వారి ఇల్లు ఇక్కడే మీ పక్కనే. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది. ఇల్లు ఇది కాదు, అది అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇదే ప్రాంతం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం. ఇంటికి నేను వచ్చానమ్మా చూడటానికి. అప్పుడు 2 అంతస్తులు 3 అంతస్తులు, ఆ తర్వాత అమ్మేసుకొని వెళ్ళిపోయారు. 30 లక్షలు 40 లక్షలు ఆ రోజుల్లో దాని ఖరీదు. నేను వచ్చాను ఒకసారి వారిని కలవటానికి, ఎవరో తీసుకువెళ్ళారు కాంతారావుకి. ఈ రోడ్డు అని తెలుసు, కానీ ఇల్లు అని నాకు తెలియదు. మరి వీరు ఇది సినిమాలు తీసినప్పుడు స్వాతి చినుకులు వాణిశ్రీ గారితో తీసినప్పుడు గండరని ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ఒక దాంట్లో నష్టం వచ్చినప్పుడు అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ అని ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అప్పు ఇచ్చేవారు. అప్పు ఇచ్చినప్పుడు రాయించుకున్నారు, మేము తీరుస్తాము అని. సినిమాలో రాకపోతే మేము తీరుస్తాము. సో మేము తీరుస్తాము అనేసరికి సినిమాలో వచ్చేది కాదు. అప్పట్లో కొనేవాళ్ళు ఎవరూ లేరు. సో రిలీజ్ చేస్తే ఎంత వచ్చినా దానికి సరిపోయింది దీనికి సరిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు ఆ థియేటర్ వాళ్ళు మనకేమి ఇచ్చేవారు కాదు. సో దాంతో పెట్టిందంతా పోయేది. సో వాళ్ళేమో మా డబ్బులు రాలేదు, మా డబ్బు ఇవ్వండి అని చెప్పి మీద పడితే వారు నా దగ్గర లేదు అని ఎదురు తిరిగే మనస్తత్వం లేకుండా గౌరవం కోసం ఇల్లులు అమ్మేసి అలా చేసింది. ఎందుకంటే పూర్వం ఎంతో ఉండేదంట వారి విలేజ్లో, తెలంగాణలో దగ్గర 100 ఎకరాల పైచల్లా ఉండేది. అన్నీ పోగొట్టుకున్నారు. వారి డాక్టర్ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాం, వాళ్ళ అబ్బాయి డాక్టర్ చెప్తూ ఉంటారు. సో అట్లా పోయినవి అమ్మేయటం జరిగింది. అమ్మిన తర్వాత మరి పాపం ఆయన లాస్ట్ వరకు కూడా మేము సీరియల్లో పనిచేసాం. అన్నయ్య అటువంటి కృష్ణ గారి సీరియల్లో నేను వారు కలిసి పనిచేసాం. ఎప్పుడు బాధలు చెప్పుకోరు. పద్మనాభం గారు కానీ కాంతారావు గారు కానీ వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు కాదు. ఏమిస్తే అది తీసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. సరే మన తప్పు, మనం నిలబెట్టుకున్నవాడు అదృష్టవంతుడు, ఫ్యూచర్ ఆలోచించి నిలబెట్టుకోలేనివాడు దురదృష్టవంతుడు. వాళ్ళు వెనకాల వాళ్ళు కూడా దురదృష్టవంతుడు. అవును కదా. ఇప్పుడు నాకు అదే కాట్రగడ్డ ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఆ మాట, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది, దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు, ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడ మారిపోయింది ఆ సినిమా వల్లే. ఆ సినిమాలో దగ్గర 15 లక్షలు 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చి వాళ్ళ మీద పడి కోర్టులు అనేది అంటే వద్దు బాబు అని అమ్మేసి ఎంతకు వస్తే అంతకు అమ్మేసి ఇవాళ దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఆస్తి అది ఈ గ్రౌండ్. అది మరి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే గతంలో ఒక సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత ఉందో అంతకు మించి ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు రెమ్యునరేషన్గా ఇస్తున్నారు. ఈ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పరిణామక్రమం అనుకోవాలా లేకుంటే డిమాండ్ పెరిగిందా? అంటే కాలం మారింది అంతే అండి. అప్పటిదప్పుడే అప్పుడు రూపాయి విలువ అప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు లక్షలు. అయితే నరసింహరాజు గారు పెద్దగా ఎవరికి శత్రువు కాదు, ఎవరికి అంత పెద్దగా మిత్రత్వం ఉన్నప్పటికీ హాయ్ హలోలు ఇవన్నీ ఉండకపోయినప్పటికీ వివాదాస్పద రహితుడు, ఎక్కువ వివాదాలు అనేవి లేవు కదా అసలు. అంటే పేరైతే ఉంది. అంటే వివాదాలు లేవంటే ఏదైనా మాట్లాడింది వేరే విధంగా ఛానల్స్ వాళ్ళు పెట్టకుండా ఉంటే ఎందుకంటే ఉదాహరణకి ఛానల్స్ కాదు ముందు నుంచి కూడా ఎక్కువ గొడవలు కూడా పేపర్లో అప్పుడు పేపర్లో ఏదైనా మాట్లాడితే దాని ఎందుకు అలా చేస్తారో తెలియదు. అంటే ఒక అట్రాక్టివ్గా ఉండటానికి అలా పెడతారో తెలియదు. చిరంజీవి గారు ఉదాహరణకు ఒకటి చెప్తాను. చాలా కాలం మేము ఎప్పుడూ కలవలేదు. నాగబాబు గారు నేను ఒక సీరియల్ చేస్తుంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదంటే రాలేదులే, అక్కడ అందరూ ఉంటారు పెద్ద వాళ్ళందరూ, నేను ఎందుకు, అంతే తప్ప ఏం లేదు నాగబాబు గారు అని చెప్పాను. అన్నయ్య రేపు ఎల్లుండి వస్తున్నాడు,
ఏదో సినిమా ఉందండి, శంకర్దాదా, మీరు గుర్తుంది అది, సంతోషం సీరియల్ చేశా. అప్పుడు వెళ్దాము నువ్వు ఉంటే నా ఎవరో అడ్డు పెట్టరు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా చుట్టూ, వాళ్ళు అడ్డు పెడతారు, ఏదైనా అంటే ఇదేంటి వీళ్ళు అడ్డు పెడతారని మనకు అహం రావచ్చు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగబాబు నెక్స్ట్ డే వారు వచ్చారు. సో మేము ఇదే అయిన తర్వాత లంచ్ టైంలో వెళదాము అని అనుకున్నాం. లంచ్ టైంలో వెళదాం సార్ అన్నారు నాగబాబు గారు. సరే అండి. ఈ లోపల వారే వచ్చారు. ఏదో పలకరించుకున్నాం, అందరూ కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు, అది ఇది. ఆయన నన్ను కౌగులించుకున్నాడు. ఏమయ్యా ఎలా ఉన్నావు రాజు అని. బాగానే ఉన్నాను. మా డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తే ఆయన దూరం వెళ్ళిపోయాడు. ఆయన కొంచెం అదొక టైప్ మెంటాలిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన వెళ్ళిపోయారు, హలో అని వెళ్ళిపోయారు ఆయన. సో నేను దూరంగా ఉన్న ఫోటోలు తీసుకుంటా అంటే తర్వాత నా మొదటి హీరో గారు రండి ఫోటో దిగాలి అని ఫోటో దిగాను. నాగబాబు, నేను, ఆయన. అదే నా ఇంట్లో ఉంటుంది. నా ఇంట్లో ఫోటో లేదు ఏమీ, ఇది ఒక్కటే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టుకో, నా ఫోటోలు కూడా పెట్టుకోలే. దీన్ని ఏమని రాశారు, నన్ను ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వాళ్ళు వేశారు. అది ఎంత బాధపడతారు. మీరు దూరంగా ఉన్నారు, చిరంజీవి గారే వచ్చేసి మిమ్మల్ని కలిశారు అని. అలా అని కాదు, అది ఎలా ఉంటుందంటే చదివే ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని ఇలా నా ఫోటో వేసి చిరంజీవి వేస్తే నేను వాడిని కలవను, వాడే నా దగ్గర రావాలి అన్న మీనింగ్ రావటంలా తప్పు కదా. అది లోపల మ్యాటర్ వేరే ఉంది, లోపల ఏమి చెప్పామో అదే ఉంది. సో ఈ జనానికి అట్రాక్షన్గా ఉండటానికి వీళ్ళు ఇది చేస్తారు. అర్థమైంది. దీనివల్ల ఏంటంటే మనసులో అది లోపల మ్యాటర్ చదవలేదు అనుకోండి, అది గుర్తుపెట్టుకున్నామంటే ఇప్పుడు నేను ఆప్తమిత్రుడు అంటున్నాను, అది కాకుండా అతనే నా దగ్గరకు వచ్చాడంటే ఏంటి ఎలా అంటాడు అని అనుకోరా హెడ్డింగ్ చూసి చదివే సమయం లేకపోతే. అవును కదా. మరి ఇలా ఉన్నాయి. కొంతమంది ఏమో బతికున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఫోటోకి దండలు వేసేసి చచ్చిపోయారని రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళు బతికున్నారని రాస్తున్నారు. ఇలా అయిపోయింది. కాలంతో పాటు నవ్వుకోవటం, వెళ్ళిపోవటం. ఇదే ఆలోచించామనుకోండి మనం ముందు మీరు అన్నట్టు అనారోగ్యం పాలైపోతాం. అయితే ప్రతిసారి ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నేను అంటున్నాను, చాలా వరకు వీళ్ళు మాకు తెలుసు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా క్లోజ్, లేకుంటే ఆ పిల్లలు మమ్మల్ని ఇలా పిలిచేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక రాజు రావయ్య అని చిరంజీవి గారు పిలిచారు కదా. సో ఇంత ప్రతిదాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయనిపిస్తోంది కదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే. లేదు నాకు చిరంజీవి గారు చాలా క్లోజు, బాల్యమిత్రుడు, లేకపోతే వీళ్ళు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగేవాళ్ళం, ఇలా పిలుచుకునేవాళ్ళం, ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా సినిమాలు చూసేవాళ్ళం, అదంతా చెప్తే చాలా గొప్పగా అనిపిస్తోంది కదా ఇప్పుడు. ఏమో మరి ఎలా ఫీల్ అవుతారు. అబ్బా ఊరికే సోది చెప్తున్నాడు కూడా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు చదివేవాళ్ళది. ఏదైనా మనం మాట్లాడుతుంటే సోది చెప్తున్నాడు, అబ్బా సోది చెప్తున్నాడు ఏంటా అని పక్కకి వెళ్ళిపోతారు. సో మెయిన్ మ్యాటర్ చెప్తుంటే అది ప్రజెంట్ది కావాలి, ప్రీవియస్ వద్దు. కానీ చాలా మంది